నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డార్క్ సర్కిల్స్ ఎలా రిమూవ్ చేసుకుందామో తెలుసుకుందాము. యాక్చువల్ డార్క్ సర్కిల్స్ రావడానికి గల రీజన్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాము. జనరల్గా మనం ఏమనుకుంటాము, డార్క్ సర్కిల్ రావడానికి గల మెయిన్ రీజన్ ప్రాపర్గా నిద్ర లేకపోవడం, స్ట్రెస్ వల్ల కానీ, ఎక్కువగా మొబైల్ వాచ్ చేయడం కానీ, ఇవి మెయిన్గా 3 రీజన్స్ అనుకుంటాము. కానీ ఇదే రీజన్స్ కాకుండా డార్క్ సర్కిల్స్ రావడానికి వేరే రీజన్స్ కూడా ఉన్నాయి. ఐదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, ఐరన్ డెఫిషియన్సీ కావచ్చు, హెమోగ్లోబిన్ లోపం కావచ్చు, స్పెక్స్ కంటిన్యూస్గా పెట్టుకోవడం కావచ్చు, అండ్ జెనెటిక్స్ వల్ల కూడా రావచ్చు. ఈ డార్క్ సర్కిల్స్ అనేది మనకు ఇనీషియల్గానే సింటమ్స్ ఇస్తాయి. అప్పుడే దీనికి తగిన చికిత్స కానీ ట్రీట్మెంట్ కానీ తీసుకోవాలి, లేదంటే అవి పెద్దగా అవుతూ ఉంటాయి. డార్క్ సర్కిల్స్ అని ఎలాగా జనరల్గా స్లీప్ డిసార్డర్ కానీ, టెన్షన్ కానీ, స్ట్రెస్ వల్ల కానీ, మొబైల్ కానీ, వేరే ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా ఏర్పడుతుంది అని ఇది మనం తెలుసుకుందాం. మన కన్ను ఉంటుంది కదండి, కంటి కింద వెంట్రుక సైజ్ లాగా సన్నటి రక్తనాళాలు ఉంటాయి. దాని స్ట్రెస్ వల్ల ఏమవుతాయి, ఈ కంటి కింద ఉన్న సన్నటి రక్తనాళాలు దాంట్లో చితికిపోతాయి. ఆ చితికిపోవడం వల్ల ఏమవుతుంది, అది ఒక పదార్థం అనేది ముద్దలాగా ఏర్పడుతుంది. దాన్నే మెలనిన్ అంటారు. మెలనిన్ అనేది ఎలా ఉంటుంది, నల్లటి కలర్లో ఉంటుంది. ఆ నల్లటి కలర్లో ఆ చితికిపోయిన పదార్థం ఉండడం వల్ల అది కంటి పైనకి అది విజిబుల్ లాగా కనిపిస్తుంది. దాన్నే మనం డార్క్ సర్కిల్ అంటారు. అది క్రమక్రమంగా మనం లేట్ చేసిన కొద్ది ఏమవుతుంది, ఎక్కువగా అయ్యి అది కంటి మొత్తం భాగం అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అందువల్ల కంటి చుట్టూ మనకి ఎలా కనిపిస్తుంది, ఒక లేయర్ లాగా, ఒక వలయం లాగా కనిపించి కంప్లీట్గా డార్క్ సర్కిల్ లాగా కనిపిస్తుంది. దీనికి ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి, హోమ్ రెమెడీస్ ఉంటాయా, ఎగ్జాక్ట్లీ హోమ్ రెమెడీస్ అనేది వర్క్ అవుతుందా, ఏ హోమ్ రెమెడీ ఫాలో కావాలి అనేది ఎగ్జాక్ట్లీ దీనికి ఏంటి, కానీ ఎగ్జాక్ట్లీ మనకు ప్రాబ్లం తెలియదు కదండి. అంటే మనకు స్లీప్ డిసార్డర్ వల్ల వచ్చిందా, హెమోగ్లోబిన్ ప్రాబ్లం వల్ల వచ్చిందా, ఐరన్ డెఫిషియన్సీ ప్రాబ్లం వల్ల వచ్చిందా. బెటర్గా మీరు హోమ్ రెమెడీస్ యూట్యూబ్ ఛానల్లో చూసి ఇది ఫాలో కావడం కంటే బెటర్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. దీనికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మీకు ఇనీషియల్గా కోజిక్ యాసిడ్ కానీ ఇవ్వడం కానీ, లేదా ఫిల్లర్స్ ఇవ్వడం కానీ, ఎక్కువగా ఇంటెన్సిటీ ఉంటే, లేదా జన్యుపరంగా ఉంటే కానీ దానికి లేజర్ ట్రీట్మెంట్ కానీ ఇవ్వడం కానీ. నా కేసులో ఏంటంటే నాకు ట్రీట్మెంట్ ఉంది, దానివల్ల ప్రొలాంగ్ ట్రీట్మెంట్లో నాకు చాలా స్ట్రెస్, స్లీపింగ్ సరిగా నిద్ర లేకపోవడం వల్ల డార్క్ సర్కిల్స్ అనేది వచ్చాయి. నాకు ఇచ్చింది ఏంది, ఒక 2 క్రీమ్స్ ఇచ్చారు. ఒకటి కోజిక్ యాసిడ్ సంబంధించిన క్రీమ్ ఇచ్చారు. మీకు ఫోటోలో చూడండి, కోజిక్ యాసిడ్ సంబంధించిన క్రీము. ఒకటి లోబాట్జియన్ అని అంటే ఇన్ఫెక్షన్ తగ్గించే క్రీమ్. అది 2 మిక్స్ చేసుకొని నేను డైలీ 2 టైమ్స్ అప్లై చేస్తూ ఉంటాను. ఒకటి లోషన్ ఇచ్చారు, డార్క్ సర్కిల్ మెలనిన్ తగ్గించడానికి గల క్రీము, అది కూడా ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ మీకు ఇదే క్రీమ్ ఫాలో కమ్మని చెప్పట్లేదు. మీరు ఏం చేయాలంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ కండి, మీరు ట్రీట్మెంట్ తీసుకోండి రెగ్యులర్గా. అండ్ సి విటమిన్ కూడా నాకు ఇచ్చారు. సి విటమిన్ కూడా అవసరము, ఎందుకంటే తొందరగా బ్లడ్ సెల్స్ని రికవర్ చేసి ప్రాపర్గా మళ్ళీ స్కిన్ని ఒరిజినల్ కలర్కి తీసుకొస్తుందని. మీరు డిస్క్రిప్షన్లో మీ థంబ్నెయిల్లో ఇచ్చాను కదా, నాకు ముందు ఎలా ఉంది, ఆఫ్టర్ 7 days ఆఫ్ క్రీమ్ అండ్ సి విటమిన్ ట్యాబ్లెట్స్ యూజ్ చేశాక నా డార్క్ సర్కిల్స్ ఏ రేంజ్లో తగ్గాయి అని చెప్పేసి. మీరు కూడా మీకు సిమిలర్గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే మీరు డాక్టర్కి అడ్వైస్ తీసుకోండి. తగిన క్రీమ్స్ అండ్ మెడిసిన్ కానీ ఏమైనా ఉంటే యూజ్ చేసుకోండి. అండ్ మీ స్లీప్ ఉంటే ప్రాపర్గా మెయింటైన్ చేసుకోండి. మీ స్ట్రెస్కి తగ్గ ప్రాపర్ జాగింగ్ కానీ, మెడిటేషన్ కానీ, ఏదైనా ప్రాపర్ హెల్తీ ఫుడ్ తీసుకోవడం కానీ, న్యూట్రిషన్ ప్రాబ్లం ఉంటే చేయండి. మీ డార్క్ సర్కిల్ ఆబ్వియస్గా తగ్గుతాయి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, మీరు మెసేజ్ చేయవచ్చు, మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.